హలో అండి. అందరికీ నమస్కారం. నేను ఫస్ట్ టైమ్ కాశీకి వెళ్ళాను. ఇక్కడ పిండ ప్రదానాల పేరు మీద ఆన్‌లైన్ మోసాలు ఎట్లా జరుగుతాయి చూడండి. నేను దియా బాటి అనే వెబ్‌సైట్ నుంచి అప్రోచ్ అయ్యానండి. వీళ్ళు చేసే మోసం ఎలా ఉంటదో చూడండి. మనం తెలుగు పండితులు కావాలని మనం అడుగుతాము. కానీ వీళ్ళు ఎలాంటి వాళ్ళని పంపిస్తారో మీరు చూడండి. ఒకసారి ఈ వీడియో చూడండి. ఆ పిండి కలపమని చెప్పి ఇచ్చారు. అది ఎలా ప్రాసెస్, ఏంటి, ఎన్ని కలపాలి అనేది కూడా చెప్పరు. అసలు ఆ చుట్టుపక్కల కూడా ఎవరు ఉండరు. మనం వాళ్ళని వీళ్ళని చూసుకొని చేసుకోవాలి. ఆ పక్కన ఎవరో చూస్తుంటే వాళ్ళని చూసి చేసుకోవాలంతే. కొద్దిసేపటి తర్వాత నాకు తెలిసింది ఏంటంటే నా పక్కన ఉన్న వాళ్ళ చేపించుకుంటున్న ఫీజు, అదైతే దక్షిణం కావచ్చు అమౌంట్, నేను కట్టే అమౌంట్ దానికి 4 ఇంతలు ఎక్కువ ఉంది. అది ఆన్‌లైన్‌లో నేను అప్రోచ్ అయింది. మీకు అంతా ఒకసారి దీని తర్వాత పూజా విధానం అయిపోయిన తర్వాత మొత్తం మీకు చూపిస్తాను ఒకసారి. మీరు కూడా ఒకసారి చూసి మీరు కూడా అలర్ట్‌గా ఉండండి. ఆన్‌లైన్‌లో కూడా మోసాలు ఎలా జరుగుతాయి, ఆఫ్‌లైన్‌లో కావచ్చు, ఆన్‌లైన్‌లో కావచ్చు. ఎంతసేపటి చూసినా కూడా ఈ పూజారి అసలు రాలేదు. ఫోన్ చేస్తే వస్తున్నా ఇదంతా ఫోన్‌లో జరుగుతున్న ప్రాసెస్. ఇలా చెయ్యి, అలా చెయ్యి, అన్ని చెయ్యి, ఇన్ని చెయ్యి, ఇన్ని వంటలు చేసి పెట్టాలి. గంగా తల్లికి ధ్యానం చేయాలి, నమస్కారం చేయండి. 11 సార్లు ఓం నమః శివాయ చెప్పండి. ఈయన తెలుగు విన్నారు కదండి. ఈయన తెలుగు విన్న తర్వాత నేనైతే 2 నిమిషాల వరకు కూర్చోవాలా వెళ్ళిపోవాలా అనే క్వశ్చన్ మార్క్ వచ్చేసిన. మనం తెలుగు పండితుని ఎందుకు ప్రిఫర్ చేస్తాం? సో మన పూర్వీకుల పేర్లు కానీ ఏమైనా మర్చిపోయి ఉంటే అది గుర్తు తెచ్చుకొని చెప్పేంత టైం టేకింగ్ కానీ, లేకపోతే ఆ పురోహితులు ఎవరైతే ఉంటారో వాళ్ళు మనకు చెప్పే గైడ్నెస్ కానీ, ఆ మంత్రాలు కానీ మళ్ళీ మనం కొన్ని చెప్పాల్సినవి కరెక్ట్ చెప్తాం కదా అని చెప్పి మనం తెలుగు పండితుని రిఫర్ చేసుకుంటాం. ఈయనకు వచ్చిన తెలుగు ఏంటిదంటే అమ్మ, నాన్న, అక్క, అన్న, అవ్వ, తాత, ముత్తాత, ఇంతే. ఇంతకు మించి ఒక్క ముక్క వీళ్ళకి తెలుగు రాదండి. ఇది 100% ట్రూ. తెలుగు పండితులు అంటే ఇలాగే ఉంటారు కాశీలో. ఇంకా ఆయన చెప్పేది ఏంటిదంటే ఇక్కడ ఎవరైనా తెలుగు పండితులు అంటే ఇంతే, ఇలాగే ఉంటారు, ఇంతే. మంత్రాలు అన్నీ సేమ్ హిందీలోనే ఉంటాయండి. అసలు కొన్ని అయితే మనకు అర్థం కూడా కాదు, తిరిగి మనం చెప్పలేము కూడా. అసలు మెయిన్ ఎందుకు చెప్పలేము అంటే ఈ పండితులు అనే కాదు కానీ కాశీలో మోస్ట్లీ 80% పీపుల్ పాన్ తింటూ ఉంటారండి. కంపల్సరీ నోటి నిండా పాన్ ఉంటుంది. ఎందుకు అంటే ఇక్కడ వాళ్ళకి అదొక హ్యాబిట్ లాంటిది. పాన్ అనేది ఇది ఒక హ్యాబిట్. సో ఆ పండితు పాన్ తింటూనే ఉన్నాడు, మంత్రాలు చెప్తూనే ఉన్నాడు. ఈయన ఈ పూజ చేసేదానికన్నా సగం లేచి అటు బయటకు వెళ్ళేసి వచ్చి ఆ పాను ఉంచేసి మళ్ళీ వచ్చి మళ్ళీ చెప్పి మొత్తం ఇలాగే ఉంటుంది. ఏది ప్రాపర్గా ఉండదు. అది నేను పండితేనా అనే డౌట్ కూడా వస్తుంటుంది మధ్యలో. ఆ పానన్న తినకుండా మంత్రాలు చదివితే కొంచెమన్నా మనకు అర్థమవుతుంది. అలా చెప్పరండి. నేను మా అమ్మ నాన్న ఫోటోని తీసుకొని వెళ్ళి అక్కడ కూర్చొని మంచిగా ప్రశాంతంగా చేసుకుందాము అని నేను ఎంతో ఆశగా వెళ్ళిన. చాలా అండి. నేను అప్పటికి పొద్దున 6 గంటల నుంచి ట్రై చేస్తే నాకు తెలుగు పండితు దొరుకుతారు అనే ఆశతోటి ఆన్లైన్లో చూడగా ఒక దియా బాటి వెబ్సైట్లో దొరికింది. వీళ్ళకి కూడా ఫస్ట్ అడ్వాన్స్ పే చేయాలి, తర్వాత ఫుల్ అమౌంట్ కట్టాలి, తర్వాత పండిత్ నెంబర్ ఇవ్వరు, తెలుగు పండిత్ ఉన్నారు అంటారు. వీళ్ళే కొంచెం సగం అంతా నన్ను మిస్గైడ్ చేశారండి. నేను ఈ పూజా విధానం కూడా ఎంత ఫాస్ట్గా కంప్లీట్ అయిపోతుంది అంటే అండి, ఈవెన్ ఒక 10 నిమిషాల్లో పూజ అయిపోతుందండి. అసలు అన్నిటికన్నా చాలా బాధ అనిపించిన విషయం ఏంటిదంటే ఈ పూజారి మధ్యలోనే లేచి వెళ్ళిపోయాడండి. ఆయన అడిగిన దక్షిణము నేను ఇవ్వలేదు, నేను ఆల్రెడీ ఆన్లైన్లో పే చేసిన అన్న, అంతే. ఆయన లేచి వెళ్ళిపోయాడు. దాని తర్వాత నాకు ఏం చేయాలో అర్థం కాలేదు. ఆ పక్కన ఎవరైతే పండిత్ ఉన్నారో తర్వాత పోనీలు అని చెప్పి మిగతా కార్యక్రమం ఆ ప్రాసెస్ ఆయన చేశాడండి. సో
నేను ఎవ్వరిని ఉద్దేశించి అయితే ఈ వీడియో చేయలేదు. అసలు ఏ పండితుని గాని, పురోహితుని గాని, ఎవరిని ఉద్దేశించి ఎవరిని కించపరచడానికి గాని నేను ఈ వీడియో చేయలేదండి. నా అనుభవాన్ని షేర్ చేసుకోవాలనే తప్ప నాకు వేరే ఉద్దేశం ఏమీ లేదు. ఇలా చేయడం వల్ల ఎవరైనా మోసపోతారేమో ఆ వెబ్‌సైట్ నుంచి. మోసపోకుండా ఉండాలన్న ఉద్దేశంతోనే నేను ఇది చేశాను. ఏమన్నా తప్పుగా మాట్లాడి, తప్పుగా ఏమన్నా బిహేవ్ చేసుంటే సారీ అండి. నన్ను క్షమించండి. లాస్ట్‌లో ఇప్పుడు చూడండి ఆ వెబ్‌సైటు ఎలా నేను అప్రోచ్ అయ్యానో, ఆ వెబ్‌సైట్ ఎలా బ్లాక్ అయింది, నేను ఏమేమి చేశానో ఒకసారి ఇప్పుడు అవన్నీ పోస్ట్ చేస్తాను. ఒకసారి చెక్ చేయండి. హర హర మహాదేవ శంభో శంకర. ఇదేనండి దియా బాటి వెబ్‌సైట్. దీంట్లో ఫస్ట్ మనం బుకింగ్ అమౌంట్ లాగా ₹501 పంపించమంటారు ఆన్‌లైన్‌లో. సో, పంపించాను. దాని తర్వాత పండిత్ నెంబర్ పంపిస్తానని చెప్తారు. పంపించారు. ఆ నెంబర్ కలవలేదు. ఇంకొక నెంబర్ అడిగాను. ఇంకొక నెంబర్ కూడా పంపించారు. అది కూడా నాట్ రీచబుల్ వస్తుందని చెప్పాను. సరే అని చెప్పి ఇంకొక నెంబర్ పంపిస్తే తను మాట్లాడాడు. మణికర్ణిక ఘాట్ దగ్గరికి రమ్మన్నారండి పూజారి. మళ్ళీ వెబ్‌సైట్ వాళ్ళకి కంప్లెయింట్ చేశాను. మీరన్నట్టు ఏది పూజ జరగలేదండి. ఇక్కడ రూ. 1000, 1100 కట్టిన వాళ్ళకి ఒకటేలాగుంది పూజ ప్రాసెసు. 5000, 1600 కట్టిన వాళ్ళకి ఒకటేలాగుందండి ప్రాసెసు. దీనిలో ఏమి డిఫరెన్స్ లేదు. ఇక్కడ తెలుగు పండిత్ కూడా లేడు. నేను ఒక్కనే ఉన్నానని చెప్పి వాళ్ళకి రిఫరెన్స్ వీడియో కూడా పెట్టానండి నేను. వీళ్ళిచ్చే రిప్లై చూడండి. సారీ అండి మీకు జరిగిన దానికి. మీ పండితులందరూ బిజీగా ఉండడం వల్ల సరిగ్గా మేము కోఆర్డినేట్ చేయలేకపోయాము. వీఆర్ సారీ అంటున్నారు. ఇంకొకటి ఏంటిదంటే పండిత్ తోటి మాట్లాడి మీరు ఏదైతే ఎక్స్ట్రా 500, 400 అలా ఇచ్చారో అవి మీకు మేము గెట్ బ్యాక్ ఇచ్చేలాగా చేస్తాము అని చెప్పి చెప్తున్నారు. ఒకసారి ఈ వెబ్సైట్ చూడండి. దియా బాటి వెబ్సైట్ ఇది. సో, దీని మీద నేను కంప్లైంట్ చేయడం జరిగింది. సో, ఇది కంప్లీట్‌గా ప్రస్తుతానికైతే ఇది సస్పెండ్‌లో ఉంది. ఈ పిండదాన్ కాస్ట్, ఆర్తి విసర్జన్, ఈ ప్రయాగరాజ్ పూజ, లక్నో పూజ, హైదరాబాద్ అని చెప్పి ఈ సెక్షన్స్ ఏవైతే ఉన్నాయో ఇప్పుడు ఇవి ఏవి పనిచేయట్లేదు. దిస్ అకౌంట్ హ్యాస్ బీన్ సస్పెండెడ్. ఇది ఏవి పనిచేయట్లేదు. ఒక ఫేక్ వెబ్సైట్ అండి. మీరెవరు దీని త్రూ వెళ్ళకండి. ఇది కాశీలో వన్ ఆఫ్ ది బిగ్ ఫేమస్ వెబ్సైట్ అంటే ఇది. నేను అందుకే దీన్ని అప్రోచ్ అయ్యాను. నేనేమైనా తప్పుగా మాట్లాడుంటే క్షమించండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ ఈ వెబ్సైట్ నుంచి నాకు ఏదైతే రిఫండ్ ఇస్తా అన్నారో నాకు ఏది ఒక్క రూపాయి కూడా రిఫండ్ రాలేదండి. ఇదంతా ఫేక్.